ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ 27, 2025 సోమవారం, షష్ఠి, మూలా నక్షత్రం, శుక్లపక్షం. ఇవాళ దీపారాధన. ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కుసుమ నూనెతో దీపం వెలిగించండి. మూలా నక్షత్రంలో కుసుమ నూనెతో దీపం వెలిగిస్తే సంతాన యోగము, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, లేదా ద్వితీయ సంతానం కలుగుతుంది. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి సూర్యాస్తమయంలోపు కుసుమ నూనెతో మీ ఇంట్లో పూజా మందిరంలో కులదైవం ఎదురుగా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ కులదైవం ఎదురుగా ఈ దీపం వెలగాలి. ఆ దీపపు కాంతి మీ కులదైవము యొక్క ప్రతిమ పైన పడాలి. అంటే ఆ పటము ఉంటుంది కదా, దానిపైన ఆ దీపపు కాంతి పడాలి. ఈ దీపారాధన చేసుకోండి. ఏదైనా దోషాలున్నా, వంశదోషాలున్నా, పితృదోషాలున్నా, ఏదైనా కులదైవ సంబంధితమైన దోషాలున్నా పోయి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం ఓం శ్రీం క్లీం మహాభయ నివారిణే నమః. ఓం శ్రీం క్లీం మహాభయ నివారిణే నమః. ఓం శ్రీం క్లీం మహాభయ నివారిణే నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. కోర్టు కేసులు, లేదా ఆస్తి సమస్య, లేదా ఇతర కోర్టు కేసులు ఏవైనా మనము ఫేస్ చేసే దోషం ఉంటే అది ఫేస్ చేయకుండా, అంటే మనకు జాతకంలో ఆ దోషం ఉంటే అది మన దాకా రాకుండా కాపాడుతుంది. లేదా ఒకవేళ నిజంగానే ఆస్తి సమస్య, కోర్టు కేసులు ఉన్నాయి, అది క్లియర్ అవ్వాలి, అది సెటిల్మెంట్ అవ్వాలి, లేదా కాంప్రమైజ్ అవ్వాలి, ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా ఈ మంత్ర జపము, ఈ మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహం ద్వారా తప్పకుండా అవన్నీ క్లియర్ అవుతాయి. ఆ సమస్యలన్నీ పోతాయి. అసలు కరెక్ట్గా చెప్పాలంటే శత్రు బాధ పోతుంది ఈ మంత్రం వల్ల. రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. సంపూర్ణ ఆ దేవతానుగ్రహం ద్వారా అంతా శుభం జరుగుతుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను? అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది